పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహా అపచారం జరిగింది. త్రికోటేశ్వర స్వామి నైవేద్యానికి నాణ్యత లేని బియ్యం అందిస్తున్నారు ఆలయ సిబ్బంది. నాణ్యత లేని బియ్యం అందించడంపై అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు అర్చకులు, ఆలయ సిబ్బంది. నాణ్యత లేని బియ్యంతో నైవేద్యం తయారు చేయడంతో అది వాసనతో పాటుగా తిన్న తర్వాత కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు సిబ్బంది. స్వామివారి నైవేద్యాన్ని స్వీకరించడానికి నిరాకరించారు ఆలయ సిబ్బంది. స్వామివారి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించకుండా కోతులకేశారు. ఎన్నోసార్లు ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, ఎన్ని దేవాలయాల్లో ఇలాంటి అపచారాలు చూడాలి? ఏం జరుగుతుంది అక్కడ? ఏం చెప్తున్నారు ఆలయ సిబ్బంది? అప్డేట్ చెప్పండి. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. పూర్తిగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు. త్రికోటేశ్వర స్వామి ఆలయం అంటే కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయం అంటే ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారికి నైవేద్యం కూడా పెట్టలేని పరిస్థితి. నాణ్యత లేని బియ్యంతో నైవేద్యం పెడుతూ ఉన్నారు. చాలా సార్లు అర్చకులు ఈఓకి దృష్టికి తీసుకువెళ్లారు, అయినా నాణ్యత లేని బియ్యమే ఇస్తూ ఉన్నారు. అయితే స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా అర్చకులు అక్కడున్న సిబ్బంది స్వీకరిస్తారు. కానీ నాణ్యత లేని బియ్యంతో అన్నం వండి నైవేద్యం స్వామివారికి పెట్టిన తర్వాత అవి అర్చకులు దాంతో పాటుగా సిబ్బంది తింటూ ఉంటే వారికి వాసనతో పాటు కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంది. దీంతో నిన్న స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించకుండా పూర్తిగా ఆ ప్రసాదాన్ని కోతులకు వేసిన పరిస్థితి సిబ్బంది. చాలా భక్తులకు మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలానే అర్చకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా సార్లు ఈవో దృష్టికి తీసుకువెళ్ళాము, కానీ నాణ్యత లేని బియ్యంను ఇస్తూ ఉన్నారు, మహా అపచారం జరుగుతుంది. కనీసం చివర స్వామివారికి నైవేద్యం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అర్చకులు. హరి. ఓకే అశోక్.